చీకటి తెలవకపోతే ఆ వెలుగేంటో మనకు అర్థం కాదు. అలాగే మనం ముందు కష్టం అనుభవించినాక సుఖం వస్తే ఆ సుఖం విలువ ఏంటో మనకు అర్థమవుతుంది. మనం ఎప్పుడూ సుఖాన్ని ఆశించకూడదు. అది వస్తుందో రాదో తెలియదు. కాబట్టి మనం ఏదొచ్చినా మన జీవితంలో మనం ఎదుర్కోవటానికి ధైర్యంగా నిలబడాలి. డబ్బు ఉంటేనే సుఖం కాదు, డబ్బు లేకపోతే కష్టం కాదు. ప్రతి పని చేసేటప్పుడు ఇది మంచా చెడా అని ఆలోచించుకోండి. జీవితంలో వెలుగేంటో చీకటి ఏంటో తెలుసు. హాయ్, హలో మై ఫ్రెండ్స్. ఈరోజు మనం చీకటి వెలుగుల గురించి మాట్లాడుకుందాం. చీకటి వెలుగులు అనేవి మన జీవితంలో ప్రతి వాళ్ళకి ఎదురవుతాయి. చీకటి వచ్చినాక వెలుగు వస్తే సంతోషం, వెలుగు వచ్చినాక చీకటి వస్తే బాధ. కానీ రెండు అనుభవించాల్సింది మనమే. ఆ అనుభవాన్ని మనం ఒకసారి ఆలోచించుకుందాం. మీరు ఈ వీడియో చివరిదాకా చూడండి, మీకు అర్థమవుతుంది. నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇక చీకటి వెలుగులు. చీకటి అనేది మన జీవితంలో వస్తేనే మనకి వెలుగు ఎంత బ్రైట్గా ఉంటుందో తెలుస్తుంది. అది చీకటి తెలవకపోతే ఆ వెలుగేంటో మనకు అర్థం కాదు. అలాగే మనం ముందు కష్టం అనుభవించినాక సుఖం వస్తే ఆ సుఖం విలువ ఏంటో మనకు అర్థమవుతుంది. ఇదైనా అంతే. అది మీకు ఇంకేంటంటే చెప్పేది, మనం ఎప్పుడూ సుఖాన్ని ఆశించకూడదు. అది వస్తుందో రాదో తెలియదు. కాబట్టి మనం ఏదొచ్చినా మన జీవితంలో మనం ఎదుర్కోవటానికి ధైర్యంగా నిలబడాలి. అప్పుడు మనకి ఒకటి సుఖము ఒకటి కష్టము అనే బాధ ఉండదు. ప్రతి ఒక్కరూ కూడా సుఖపడాలి అంటే కష్టపడేది ఎవరు? ఇప్పుడు ఒక విషయం మాట్లాడుకుందాం. ఇప్పుడు రైతుల వరకే వ్యవసాయం చేస్తున్నారు. మనకు పంట కావాలి అని అనుకున్నప్పుడు మొత్తం అందరూ వ్యవసాయం చేయాలంటే ఒకవేళ చేయగలగటానికి పొలం ఉండాలి, ఆ చేసే వాళ్ళు ఉండాలి. మనకి అలాంటి టైంలో వేరే పనులు చేసేవాళ్ళు దొరకరు. కాబట్టి ఎవరి పని ఆడదు. కష్టంది కష్టమే, సుఖానికి సుఖమే. ఈ విషయం మనం తెలుసుకుందాం. మనం డబ్బు ఉంటేనే సుఖం కాదు, డబ్బు లేకపోతే కష్టం కాదు. సుఖము అంటే మనం ఒకటే ఆలోచించుకుందాం. సుఖము అంటే మన కుటుంబం, మనం అందరం సంతోషంగా ఒక్క మాట మీద ఉంటాం. మన పనులు ఎవరు విమర్శించకుండా, మన పద్ధతుల్ని ఎవరు వేరేగా మాట్లాడుకోకుండా అన్నీ. ఇక మన కుటుంబాన్ని ఎప్పుడైతే విలువలో పెట్టుకుంటారో అప్పుడే మనకి సంతోషం, మన జీవితాలకి వెలుగు. అలా కాకుండా మనం చెడు పనులు చేస్తా ఇంకొకళ్ళు మనం విమర్శించేలాగా ఉంటే అది మంచిది కాదు, మనకి కలిసి రాదు. మనం ఎప్పుడు కూడా అలా ఉండాలని కోరుకోకూడదు. ఒకవేళ మన పిల్లలు ఆ దారుల్లో నడుస్తున్నా మనం వాళ్ళని మార్చాలి, ఇదిరా ఇలా ఉండాలి అని చెప్పుకోవాలి. అంతేగాని వాళ్ళని అలా వదిలేసి ఏంట్లే ఎప్పుడు సుఖపడ్డాము, ఏదైతే ఏంలే చేసేద్దాము అనే రీతిలో మనం ఉండకూడదు. మనకి తెలిసినంత వరకు మంచి చేస్తే అదే సంతోషం, అదే వెలుగు మన జీవితానికి. మనం తప్పు చేసామనుకోండి, మనకి తప్పు మార్గంలో నడిచామనుకోండి, అదే మనకి చీకటి, ఎన్నో సమస్యలను తెచ్చిపెట్టుద్ది. కాబట్టి మనం మంచి చెడు తెలుసుకొని మంచి మార్గంలో నడుస్తా వెలుగులో జీవించాలి.
మనం ఎప్పుడు సంతోషంగా ఉండాలి అనే ఉద్దేశాన్ని మీరు ఎంచుకొని చేయండి. ప్రతి పని చేసేటప్పుడు ఇది మంచా చెడా అని అప్పుడే మన జీవితంలో వెలుగేంటో చీకటి ఏంటో తెలుస్తుంది. అర్థమైందా? చీకటి వెలుగులు అనేదానికి, కష్ట సుఖాలకి ఈ ఒక్క విధానం, చీకటి వెలుగు అనేదానికి ఏదైనా మనం ధైర్యంగా నిలబడి ఎదుర్కోగలగటానికి ఉండాలి. కాబట్టి మీరు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.